तुझ बन मेरी सुना पल तो पुकारे सुना प्रभु सुना पुकारे प्रभु सुना पुकारे भजन मेरे मंदिर सुना मन तो पुकारे सुना प्रभु सुना पुकारे प्रभु सुना पुकारे సన్మానించును ఎవరిని నాన్న తల్లిని ఓకేనా నెక్స్ట్ సామెతలు తీయండి ఒకసారి ఎందుకు చదివించాను ఫస్ట్ ఏం చెప్పారు ఏం చెప్పారు ఎందుకు చదవమన్నారు చదివించకు ఒకసారి నీ తండ్రిని సన్మానించు నెక్స్ట్ ఏం చెప్తున్నారు నీ తల్లి నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశములను అంగీకరించును డాడీ ఏం చెప్తున్నారో అది నువ్వు విని నేర్చుకో అర్థం చేసుకో తర్వాత నీ తల్లి ముదిమి వయసులో ఆమెని నిర్లక్ష్యం చేయకు అంటే మమ్మీ డాడీ కానీ బెడ్ మీద చిక్కైపోయినప్పుడు బాగా పెద్ద వయసు అయితే ముదిమి వయసు అంటే బెడ్ మీద ఉన్న వయసు పెద్ద వయసు అనమాట వాళ్ళని ఆ టైంలో ఏమవుతుందో తెలుసా ఏసయ్య ఒక మమ్మీ ఎవరు మరియం గారు ఎవరమ్మా లాస్ట్ సిలువ వేసే టైంలో కూడా తను ఏసయ్య ఇంకా కాసేపట్లో తండ్రి దగ్గరికి వెళ్తున్న సమయంలో కూడా తన తల్లిని ఎవరికి అప్పగించారు తెలుసా యోహానికి అప్పగించారు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి వదిలేశారా ఏసీ కూడా విడిచిపెట్టలేదు లాస్ట్ స్టేజ్లో కూడా వాళ్ళ మమ్మీ ఏమైపోతుంది అని ఆలోచించి ఎవరు బాగా చూసుకుంటారని ఏసీ తెలిసింది అక్కడ యోహాను బాగా చూసుకుంటాడని యోహానికి మరియమ్మ గారిని అప్పగించి ఏసయ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళారు. సరే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానండి లెటర్ రాయమని ఎందుకు చెప్పానంటే లెటర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడంటే ఫోన్లో చాటింగ్ చేసేసుకొని ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పెళ్ళి కానీ దేనికైనా సరే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తున్నారు కానీ అప్పట్లో లెటర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. పౌలు గారు
చూపించడం ఉంటుందా? ఆ గర్భంలో అమ్మ నువ్వున్నావు, అమ్మ ఫ్యాన్ పెట్టుకో కదా, గర్భంలో నువ్వున్నావు, ఎవరిని నువ్వు అందులో చూసుకున్నారు? దేవుడిని చెబుతున్నాడు కదా. సరే నువ్వు బయటకు వచ్చావు, నాకే ఎందుకు ఈ పాప పుట్టింది, నాకే ఎందుకు ఈ బాబు పుట్టాడు, ఈ బాబు ఈ పాప నీకైతే కరెక్ట్, ఓకేనా? నీకైనా తను మౌనిక ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళు కరెక్ట్ అయిన దేవుడు ఇచ్చారు, అవునా? లిన్సీని ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మమ్మీ? శ్రేష్ఠ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మమ్మీకి? నోబెల్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మమ్మీకి? సరే ఇమాజిన్ ఎందుకు ఇవ్వలేదు? ఆద్యాన్ని ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మమ్మీ? చెప్పాలి మీరు. మీరు మీ మమ్మీకి మీ డాడీకి ప్రత్యేకంగా ఆయన చూపించుకున్నారు కదా. నువ్వైతే బాగుంటుంది వీళ్ళకి, నువ్వైతే హ్యాపీగా ఉంటారు మీరు. కానీ మనం ఏం చేస్తున్నాం? మొబైల్స్ కోసము ఆ వీడియోస్ అమ్మ మా సండే స్కూల్లో ఉన్న పిల్లలు ఇలా చేస్తున్నారని అనుకుంటుంది మొబైల్ కోసం అని భయం వేస్తారా? ప్రతిరోజు మీకోసం ప్రేయర్ చేస్తాను. ఈ రిజిస్టర్లో మీ నేమ్స్ ఉంటాయి కదా, ఆ రిజిస్టర్ పట్టుకొని ప్రేయర్ చేస్తారు. చిన్న పిల్లలందరూ కూడా దీవించబడాలి. అందరూ కూడా లోకంలో లోకంలో పడిపోకూడదు. కానీ మీరేం చేస్తారు? సండే రోజు మీకు అన్ని గుర్తొస్తా ఉంటాయి, గతం గుర్తు చేసుకుని గుర్తు చేయాలనుకుంటారు. మొబైల్కి ఎలా అడిక్ట్ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు మీరు మొబైల్తో? అమ్మని నాన్న చంపేంత వెనక్కి జరగదా? వెనక్కి జరగండి, పిల్లలు ముందుకు వస్తారు. వెరీ గుడ్ క్యాట్, మంచిదా? మిగతా వాళ్ళ చేయలేదా? క్యాట్ ఒకటే ఉంది సండే స్కూల్లో, మిగతా వాళ్ళు లేరా? చెప్పాలి, నోరు లేవా? గట్టిగా వస్తారు కదా ఇవాళ. అమ్మకి నాన్నకి ఎంతమంది పరిచయం చేస్తున్నారు, బాగోలేనప్పుడు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. అమ్మ నీకు బాగోలేదు కదా, నీకేం తెచ్చి ఇవ్వనా, నీకేమని ఇవ్వనని ఎంతమంది అడుగుతున్నారు. ఈరోజు ఇదే విషయం చెప్పడానికి కారణం ఏంటి చెప్పనా? ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఇంట్లో అస్సలు మాట వినట్లేదు, ఇంట్లో నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారు, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారు, క్లాస్లో ఒకలాగా ఉంటున్నారు, టీచర్ దగ్గర ఒకలాగా ఉంటున్నారు, ఇంట్లో ఒకలాగా ఉంటున్నారు. అమ్మ మాట నాన్న మాట అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు. అమ్మ ఉంది కదా, నాన్న ఉన్నాడు కదా, అందుకే తెలియట్లేదు. తెలుసా ఎంతమందికి ఒకళ్ళుంటే ఒకళ్ళు లేరు తెలుసా? ఒకళ్ళుంటే ఒకరికి ఒకళ్ళు యాత్ర చేస్తారు. అమ్మ ఏదైనా చెప్పేదా ఉండనా, ఏం చెప్తే పడ్డాడా అని ఎంతమంది విసుకుంటారు? విసుకున్న వాళ్ళు చెప్పండి, ఒప్పుకోండి పర్లేదు. ఈ రోజు నుంచి అలా చెయ్యొద్దు. మీకు మరీ చెప్తున్నాను, అమ్మని నాన్నని విసుక్కోవద్దు. ఏసీకి ఇష్టపడుతున్నారా? ఏసీ ఇష్టపడరు. మొబైల్ చూడగానే తీసుకోవద్దు. ఏమన్నా మొబైల్లో సీఎం ఫోన్స్ వస్తాయి మీకు ఏమన్నా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా? ఎందుకు మీకు? నాకు వస్తుంది నాస కూడా. ఓకేనా? ఈ రోజు నుంచి మీ ప్రవర్తన పద్ధతులను మార్చుకోండి, ఓకేనా? అమ్మ సడన్గా అమ్మ చనిపోయింది, అమ్మ నాకు కూరండు, అమ్మ నాకు బిర్యానీ చెయ్యి అని ఎవరిని అడుగుతారు మీరు? ఎవరిని పక్కింటి ఆంటీ అడుగు పెడతా? ఒకసారి ఇమాజ్ చేసుకోండి. పక్కింటి ఆంటీ నేను నన్ను అడుగుతున్నాను, పుట్టావా, నా పిల్లవా అంటానా? ఎవరన్నారు? అబ్బాయి మళ్ళీ అంటారా? ఎందుకంటే అమ్మ కాబట్టి నాన్న కాబట్టి మీ బాండెడ్స్ ఏంటో, మీకు ఏమి కావాలో మీరు అడగక ముందే వాళ్ళు ఇచ్చేస్తారు, అవునా కాదా? మీరు అడగక ముందుకి ఒకవేళ కాసేపు మీ మీద కసురుకున్నా కోపడినా, వాడు ఫలాన్ని అడిగాడు, వాడు ఫలాన్ని ఆశపడుతున్నాడు, తను ఫలాన్ని అడిగింది, నా కూతురిది అడిగింది అని చెప్పి తీసుకొచ్చి పెడతారు. 2 రోజులు అయిన తర్వాత అయినా సరే ఆ వస్తువు చూసినప్పుడు నువ్వే గుర్తొస్తావు. నా కొడుకుది అడిగాడు, నా కూతురిది అడిగింది, ఇది తీసుకెళ్ళి పెడతామని చెప్పేసి అమ్మకి నాన్నకి మీరే గుర్తొస్తారు. ఆ టైంకి మేము విసుక్కున్నా కసుక్కున్నా సరే తీసుకొచ్చి పెడతారు, అవునా కదా? మీరు అడిగింది ఏదైనా చేయలేదా వాళ్ళు? చెప్పండి, మీరు అడిగింది ఏదైనా చేయలేదా వాళ్ళు? అన్నీ చేశారు కదా. మరి మీకేంటి కొమ్ములు వస్తున్నాయి, మెల్లిమెల్లిగా చిన్న కొమ్ములు వస్తున్నప్పుడు ఎక్కడో దేవుడు కట్ చేసేస్తాడు. మనం ఎక్కడ పెడుతున్నాం? దేవుని సన్నిధిలోకి పెడుతున్నాం. ఈ వారం అంతా ఈ టాపిక్లో మీకు ఉండాలి. నా సండే స్కూల్ ఇది జరిగింది, నా సండే స్కూల్ ఇలా చెప్పారు, మీ సండే స్కూల్ గ్రూప్లో షార్ట్ పెట్టండి. వాళ్ళ మమ్మీని ఇసుక్కుంటూ ఉంటుంది, ఆ పాప చేంజ్ అయిపోతుంది. అమ్మ నీకులాగే అమ్మమ్మ కూడా బాధపడింది కదా, నువ్వు అందుకు అమ్మమ్మని ఇసుకుంటున్నావు,
చేసుడు. నాన్న ఎదురుగా కనపడుతున్నాడు కాబట్టి నెగ్లిజెన్స్. అమ్మని నాన్నని బాధ పెట్టకూడదు, వేసే ఇష్టపడరు, గుర్తు పెట్టుకోండి. మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాము, అలాగే మీరు ఉంటారు. సరే, ఈ రోజు ఇప్పుడు మనము ఒక 2 minutes మనం ప్రేయర్ చేసుకుంటాం.